అక్కకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అది కూడా చిరంజీవి గారి సినిమా గురించి. మరి రామ్ చరణ్ గారు సుష్మిత గారికి ఏం గిఫ్ట్ ఇచ్చారు? సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు వాళ్ళ సిస్టర్స్తో ఎలా ఉంటారు ఏంటనేది చాలామందికి ఆయన చెప్తుంటారు. వాళ్ళు ఎప్పుడు షేర్ చేస్తుంటారు అనమాట. లేదా ఫ్యామిలీ అంతా ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా టిఫిన్స్ వేసుకుని చిరంజీవి గారు అందరికి వండి పెట్టడం, వాళ్ళ బాండింగ్ అనేది అందరూ చూస్తూ ఉంటారు అనమాట. మరి అయితే ఇది ప్రొఫెషనల్గా వచ్చినప్పుడు మరి సుష్మిత గారు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే తీశారనమాట. సో మరి ఆ సినిమా ఆల్రెడీ 350 కోట్లు దాటి 400 కోట్లు తీసుకు పరుగులు పెడుతుంది. సో మరి ఆ సినిమా సక్సెస్ అయిన దానికి అందరూ కూడా ఆ మూవీ టీం వాళ్ళు సక్సెస్ ఈవెంట్ కూడా చేశారు. సో చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి ఎలా అమౌంట్ తీసుకుని ఎట్లా చేసింది, ఆయన సపోర్ట్ లేకుండా ఈ సినిమాని ఎట్లా నిర్మించుకుంది, ఎలా సంపాదించుకుంది అని చెప్పి ఆయన చెప్పడం ప్రౌడ్గా ఉందని కూడా ఆయన చెప్పారు. మరి అయితే ఆవిడని అడిగినప్పుడు మరి మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, చరణ్ గారు ఎట్లా విష్ చేశారన్నప్పుడు సో చరణ్ గారు ఎప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారని ఆవిడ చెప్పారనమాట. సో ఏదన్నా బర్త్డేలు వచ్చినా రాఖీలు వచ్చినా వాటికి వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా ఏమైనా ఇచ్చారంటే మనశంకర ప్రసాద్ సినిమా చూసి చాలా బాగా చూపించావు డాడీని, అంటే ఇంత బాగా ప్రజెంట్ చేయాలన్న థాట్ వచ్చింది. సో చాలా బాగుంది సినిమా, సో అందరి దృష్టి నీకు తగులుతుందని చెప్పి నాకు ఒక ఈవిల్ ఐ ఇచ్చారు అని చెప్పి ఆవిడైతే చెప్పిందనమాట. సో ఈవిల్ ఐ అంటే ఏంటంటే దిష్టి అనేది పడకుండా, నరదిష్టి పడకుండా ఒక కన్ను షేప్లో వస్తుంది. సో ఆ యాంకర్ గారికి కూడా అది అర్థం కాక ఈవిల్ ఐ అంటే ఏంటంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇట్లా అది దిష్టి తగలకుండా అది ఇప్పుడు అందరూ ఇస్తూ ఉన్నారు, సో నాకు అది ఇచ్చారు, ఆ చైన్ లాంటిది ఇచ్చారని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది. సో మరి ఆ ఈవిల్ ఐ ఇవ్వడం రామ్ చరణ్ గారికి అర్థం చేసుకోవచ్చు, సిస్టర్కి దిష్టి తగలకుండా ఎంత కేర్ తీసుకుంటున్నారని చెప్పి. మరి రామ్ చరణ్ గారికి మామూలుగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ఆలోచించి ఆయన కేర్ తీసుకుంటూ ఉంటారు. సో మరి ఆవిడ ఈ విషయం చెప్పడం కూడా ఫ్యాన్స్ అందరికీ ఆ వీడియో షేర్ చేసి వాళ్ళు ఎంతగానో ఎంత కేర్ టేకింగ్ ఏంటన్నా అని చెప్పి ఫ్యాన్స్ అంతా మురిసిపోతూ ఉన్నారు. సో మరి ఆవిడ ఈ సినిమాతో హిట్ కొట్టడం, మరి ఇంకా నెక్స్ట్ మంచి సినిమాలన్నీ కూడా లైనప్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పటికే కొణిదెల ఫ్యామిలీ నుంచి అటు నిహారిక గారు ఈవిడ ఇద్దరు కూడా మంచి ప్రొడ్యూసర్స్గా మంచి సూపర్ హిట్ సినిమాలు అయితే తీశారనమాట. సో మరి ఈవిడ ఇంకా పోటాపడి సినిమాలు నిర్మించబోతున్నారని అయితే అర్థమవుతుంది. మరి నెక్స్ట్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో ఇంకే సినిమా వస్తుంది ఏంటనేది చూడాలి.